పాలెంలో బాలసంచ తయారీ కేంద్రంలో జరిగిన ప్రమాదంలో గాయాలపాలైన కాకినాడ ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులను మంత్రి నారాయణ పరామర్శించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. క్షతగాత్రుల కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా కల్పించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. చికిత్స పొందుతున్న బాధితుల్ని కాకినాడ జీజీహెచ్ ప్రభుత్వ ఆసుపత్రిలో మంత్రి నారాయణ పరామర్శించారు. ఇది ప్రస్తుతం మన వద్ద మంత్రి నారాయణ వారికి మరింత సమాచారం అడిగిన ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పటికే 20 మంది మృత్యువాత పడ్డారు, కొంతమంది కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి అంటే ఏదైతే ప్రమాదం జరిగిందో దాంట్లో 20 మంది చనిపోయారండి. 9 మంది ఇక్కడ యాక్చువల్గా గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, మరొక 2 బయట తీసుకుంటున్నారు. బయట ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి 20% లెస్ దెన్ 20% బర్నింగ్, అందువల్ల వాళ్ళకి ఇబ్బంది లేదని యాక్చువల్గా ప్రాథమికంగా తెలిసింది. అయితే ఇక్కడ ఏదైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో 9 మందికి మాత్రం క్రిటికల్, ఎందుకంటే వాళ్ళ బర్నింగ్ 70, 75%, 80, 85%, 90% ఉంది. అయినా డాక్టర్లు వాళ్ళు మ్యాక్సిమం వాళ్ళు చేయగలిగింది మ్యాక్సిమం దే ఆర్ ట్రైయింగ్ దే లెవెల్ బెస్ట్. ప్రస్తుతం మనం చూసాం అక్కడ అంటే అధికారులు అంటే అక్కడ వారి యొక్క తప్పుదమా లేకపోతే వారి నిర్లక్ష్యం ఏమనుకోవచ్చు? అంటే యాక్చువల్గా అధికారులు వాళ్ళకి ఇచ్చింది పర్మిషన్ 8 మంది వర్క్ చేయడానికే. అయితే ఫెస్టివల్స్ అవి వచ్చినప్పుడు యాక్చువల్గా ఎక్కువ మందిని తీసుకొచ్చి ఇలా మ్యానుఫ్యాక్చరింగ్ క్వాంటిటీ చేయడం జరుగుతుందని ప్రాథమికంగా తెలిసింది. అంటే దాదాపు 31 మందిని యాక్చువల్గా పెట్టారని. ఎవరైతే ఎక్స్ట్రాగా బయట నుంచి తీసుకొచ్చారో వాళ్ళు అన్స్కిల్డ్ అయినందువల్ల వాళ్ళకి చేయటం అనేది అంటే జాగ్రత్తలు ఎలా తీసుకొని చేయాలో అది చేయనందువల్ల యాక్చువల్గా ఈ ఇన్సిడెంట్ జరిగి ఉంటుందని ప్రాథమికంలో ఇంతవరకు అధికారులు దాని మీద అంచనాకు వచ్చారు. సార్ ఇప్పటికే అంటే ఇటువంటి పునరుద్ధరణ కాకుండా తగ్గ చర్యలు తీసుకోవాలి అంటే ఏవైతే యాక్సిడెంట్ జరిగినా అప్పుడే అధికారులు కానీ ప్రజాప్రతినిధులు పట్టించుకుంటున్నారని చెప్పి కొంతమంది వాపోతున్నారు, దాన్ని ఏమంటారు? ముఖ్యమంత్రి గారు ఫైర్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంట్తో చాలా ఫ్రీక్వెంట్గా ఈ పర్మిషన్లు ఇచ్చేవాళ్ళతో చాలా ఫ్రీక్వెంట్గా రివ్యూ చేస్తున్నారని అనేక దఫాలు చేశారు. దాని మీద అంతకుముందు అయితే ఎక్కువగా టౌన్లో ఇళ్ల మధ్య పెట్టుకునేవాళ్ళు. లాస్ట్ 1 ఇయర్లో యాక్చువల్గా ఎవరైతే ఇళ్ల మధ్య ఉన్నారో వాళ్ళందరినీ షిఫ్ట్ చేయడం జరిగింది. దానికి కూడా యాక్చువల్గా మ్యానుఫ్యాక్చరింగ్కి స్టాకింగ్ కూడా కొంత డిస్టెన్స్ ఉండాలా. ఈరోజు యాక్చువల్ ఇన్సిడెంట్ జరిగిన దగ్గర అది ఉంది, ఆ నామ్స్ అన్నీ ఉండే యాక్చువల్గా. అయితే ఇక్కడ 8 మంది వదులు ఆ యొక్క 31 మందిని పెట్టడం, వాళ్ళకి కొత్త వాళ్ళని తీసుకురావటం, వాళ్ళకి తెలిసి తెలియకుండా చేయటం వల్ల ఇది జరిగిందని ప్రాథమికంగా అంచనా పెట్టారు. ఈ ఘటనకు సంబంధించి ఎంతమంది సస్పెండ్ చేశారు? 4 సస్పెండ్ చేశారండి. ఎవరైతే చనిపోయారో వాళ్ళకి 20 లక్షలు ఎక్స్గ్రేషియా కూడా సీఎం గారు అనౌన్స్ చేయడం జరిగింది. చూసాం కదా, అంటే దీనికి సంబంధించి 4 సస్పెండ్ చేయడం జరిగింది, 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వడం జరిగిందని చెప్పి మంత్రి నారాయణ చెప్పే పరిస్థితి కనబడుతుంది. ఇది కొంత తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా, కాకినాడ నుంచి. కాకినాడ జిల్లా వేట్లపాలెంలో జరిగిన బాణసంచ పేలుడు ఘటన బాధితులను కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు పరామర్శించారు. క్షతగాత్రుల కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వారికి అండగా ఉంటామంటున్న ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావుతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. ఘటనలో సుమారు 9 మంది కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిని పరామర్శించడానికి కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు వారిని అడిగి మరింత సమాచారం అడిగే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పటికే మీరు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను మీరు పరామర్శించారు, అసలు వారి పరిస్థితి రకం? ఇప్పుడే చూసాం, దురదృష్టకరమైన సంఘటన జరిగింది. జరిగిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హుటాహుటిని రావడం, వాళ్ళని పరామర్శించడం, ఆ కుటుంబాలకు ధైర్యాన్ని ఇవ్వడం, వారే కాకుండా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రావడం, ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ గారు, అదేవిధంగా అనిత గారు హోంమంత్రి గారు, అదేవిధంగా కందులు దుర్గేష్ గారు, అందరూ కూడా ఈరోజు ఉన్నపలంగా వచ్చి వాళ్ళ కుటుంబాల ధైర్యాన్ని కల్పించారు. ఎంత ధైర్యం కల్పించినా చనిపోయిన వాళ్ళు ఎవరు కూడా తిరిగి రారు. కానీ వాళ్ళకున్న కుటుంబాలు, పిల్లలు వాళ్ళు ఉంటారు, వాళ్ళ జీవితాలు బాగుండాలని ఒక ధైర్యాన్ని కల్పించడం, అదేవిధంగా వెంటనే ఆర్థిక సాయం కూడా 20 లక్షల రూపాయల ఆర్థిక సాయం, కేంద్ర ప్రభుత్వం ఒక 2 లక్షలు, ఇవన్నీ కూడా సహాయాన్ని ప్రకటించి కుటుంబాల ధైర్యాన్ని ఇచ్చెళ్ళారు. ఏమంటానంటే ఇటువంటి సంఘటనలు గతంలో కూడా జరిగినాయి, జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పినప్పుడు కూడా పాటించకపోవడంలో ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. భవిష్యత్తులో అలా జరగకుండా చూసే బాధ్యత ప్రభుత్వం కూడా తీసుకుంటుంది ఈ రోజున. అదే ఇందులో ఓనర్ కూడా చనిపోయారన్నారు, అదేవిధంగా 21 మంది చనిపోయారు, 9 మంది హాస్పిటల్లో ఉన్నారు. ఇందులో 2 మహిళలు ఉన్నారు, వాళ్ళు కూడా సీరియస్గా ఉంది.
ఏదైనా కూడా చాలా బాధాకరమైన విషయం ఈరోజు. ఇది ఒక దురదృష్టకరమైన సంఘటన. భవిష్యత్తులో ఇలా జరగకుండా కూడా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి అన్ని ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తుందని మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఏదైనప్పుడు కూడా చనిపోయిన కుటుంబాలకి ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలియజేస్తూ, వాళ్ళు ఏదైతే పిల్లలు ఉన్నారో ఆ పిల్లల్ని అన్ని విధాలు ఆదుకోవడానికి కూడా ఈ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మేము ఇక్కడ ఈ జిల్లా శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో ఉప ముఖ్యమంత్రి గారు కానీ, జిల్లా మంత్రిగా నారాయణ గారు కానీ అందరూ కూడా ఒక కోఆర్డినేషన్లో వెళ్ళి ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఇటువంటి కుటుంబాలను ఏ విధంగా ఆదుకోవాలో కూడా ప్రభుత్వ ఆదేశాల మేరకు వాళ్ళకి అండగా ఉంటామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. ప్రధానంగా చూసుకుంటే అక్కడ స్థానికంగా ఇప్పటికే 4 అధికారులను సస్పెండ్ చేయడం జరిగింది. అయితే స్థానికంగా ఉన్న ఎంఆర్ఓ ఎవరైతే ఉన్నారో వారికి పట్టించుకొని వైఖరులు ఉండడం వల్లే ఇలా ఇటువంటి ఘటన జరిగిందని చెప్పి స్థానికులు అయితే మండిపడుతున్నారు. దాన్ని ఏమంటారు? అంటే ఉంటారు బెదరు, కొంతమంది అధికారులు పనితీరు బాగుంటే ఆ సిస్టమ్స్ బాగా డెవలప్ అవుతాయి. కొంతమంది సరిగ్గా చూసుకోవడం లాంటి ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అంటే గతంలోనే ఇక్కడ జరిగింది సంఘటన, రెండోసారి జరిగింది, జరగకూడదు. ఇటువంటి వైఫల్యం జరగకుండా ఉండాలంటే తప్పదు. మరి నిర్లక్ష్యంగా ఉన్న అధికారులను సస్పెండ్ చేయాలి, తప్పదు. అది లేకపోతే అదే పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇదొక ముందు చూపు జాగ్రత్త కోసం ఆ విధంగా చేయడం జరిగింది. ఏదైనప్పుడు కూడా ఈ రోజున ఇటువంటి ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది, గతంలో అంత టెక్నాలజీ లేదు. ఇప్పుడు టెక్నాలజీ కూడా వచ్చింది కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇప్పుడే చెప్పారు, అందులో కూడా సీసీ కెమెరాలు పెట్టడం, ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయడం, అధికారులు కూడా ఆ విధంగా కూడా టెక్నాలజీ ఉపయోగించుకొచ్చారని కూడా చెప్పడం జరిగింది. చూసాం కదా ఓవరాల్గా ఈ ఎవరైతే ఈ వేటలపాలెం జరిగిన ఘటనకు సంబంధించి బాధితులు ఎవరుతున్నారో వారిని పరామర్శించడం జరిగింది. వారికి ధైర్యం కూడా చెప్పడం జరిగింది. ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇస్తున్న 20 లక్షల రూపాయలు కూడా వారికి అందే విధంగా కూడా ఇప్పటికే ప్రభుత్వం చేపట్టే విధంగా కూడా చూస్తుంది. అలాగే ఏవైతే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకునే విధంగా కూడా ప్రభుత్వం చూస్తుంది. అలాగే అధికార యంత్రాంగాన్ని కూడా పూర్తిగా అప్రమత్తం చేసే విధంగా కూడా 4 సస్పెండ్ చేయడం కూడా జరిగిందని చెప్పి ఎవరైతే కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు చెప్పే పరిస్థితి కనబడుతుంది. ఇదే కొన్ని తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్.